ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ హైదరాబాద్ హోటల్‌లో భారీ పేలుడు, పలువురికి గాయాలు. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. హైదరాబాద్ ఎల్బీ నగర్‌లో ఉన్నటువంటి చట్నీస్ హోటల్‌లో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఆర్‌కేపురం ప్రాంతంలోని చట్నీస్ రెస్టారెంట్ కిచెన్‌లోని ఇడ్లీ స్టీమర్ పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒకేసారి భారీ పేలుడు శబ్దం రావడంతో అందులో ఉన్న కస్టమర్లందరూ కూడా భయంతో పరుగున బయటికి వెళ్లిపోయారు. ఇక భారీ శబ్దంతో ఇడ్లీ స్టీమర్ పేలిన ఘటనలో అక్కడే ఉన్న సిబ్బందికి గాయాలయ్యాయి. హుటాహుటిన వారిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ముగ్గురు హోటల్ సిబ్బందికి తీవ్ర గాయాలు కాగా ఒకరి తలకు బలమైన గాయమైనట్టు డాక్టర్లు వెల్లడించారు. మరో ఇద్దరు సిబ్బందికి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని పేర్కొన్నారు. ఇక చట్నీస్ హోటల్లో పేలుడు జరిగిందన్న సమాచారం తెలుసుకున్న ఎల్బీ నగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇక అధిక వేడి కారణంగానే ఇడ్లీ స్టీమర్ పేలినట్టుగా అయితే చెప్తూ ఉన్నారు. చట్నీస్ హోటల్ కిచెన్‌లో ఇడ్లీ తయారు చేసే స్టీమర్ పేలిపోయింది. సుమారు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఈ ఇడ్లీ స్టీమర్ పేలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో వంటగదిలో పనిచేస్తున్న నలుగురు హోటల్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. స్టీమర్‌లోని వేడి నీళ్లు వారిపై పడడంతో శరీర భాగాలు తీవ్రంగా కాలినట్లు తెలుస్తోంది. వెంటనే స్పందించిన ఇతర సిబ్బంది గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇక గాయపడిన వారంతా కూడా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందినవారుగా తెలుస్తోంది. మరోవైపు ఇడ్లీ స్టీమర్ పేలుడు జరిగిన కిచెన్ ఎల్బీ నగర్ పోలీసులు, హైడ్రా సిబ్బంది, బాంబ్ స్క్వాడ్ టీమ్స్ పరిశీలించాయి. ఇడ్లీ స్టీమర్ బాగా వేడెక్కడం వల్ల పేలుడు సంభవించిందా లేక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పేలుడుకు గల ఖచ్చితమైన కారణం ఏంటని దానిపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ ఇడ్లీ స్టీమర్ పేలుడు హోటల్ సిబ్బందితో పాటు స్థానికులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ పేలుడు ఘటనపై చట్నీస్ హోటల్ యాజమాన్యం ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వకుండా ప్రమాదాన్ని దాచిపెట్టేందుకు చేస్తోందంటూ స్థానికులు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు.